హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ నాన్ వెజ్ స్టైల్లో ఎలా వండుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మనకి ఇది సేమ్ మటన్, చికెన్ ఎలా తింటామో నాన్ వెజ్ సేమ్ అదే టేస్ట్తో అదే విధంగా ఉంటుంది. మనం కుక్ చేసుకునే విధానం కూడా ఆల్మోస్ట్ అంతే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ముందుగా అయితే మష్రూమ్స్ తీసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. తీసుకుని మొత్తం క్లీన్ చేసుకొని దానిపైన ఉన్న మట్టి అంతా తీసేసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడుక్కొని మట్టి ఏం లేకుండా క్లీన్ చేసుకుని అప్పుడు 4 ముక్కలుగా కట్ చేసుకోండి ఒక్కొక్క మష్రూమ్ని. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బాండీ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసి వేయించుకోండి. ఈ మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకి కొంచెం కలర్ మారుతుంది ఆనియన్స్ అనగానే. అప్పుడు మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక 2 ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం నూనెలో మనకి మగ్గించుకోవాలన్నమాట. మనం దీనిలో ఉప్పు పసుపు వేసిన తర్వాత మనం నాన్ వెజ్లో ఇప్పుడు చికెన్లో ఉప్పు పసుపు వేస్తే ఎలా వాటర్ అయితే వస్తాయో సేమ్ దీనిలో కూడా ఉప్పు పసుపు వేయగానే వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట. నేను 1 స్పూన్ గళ్ళుప్పు, ఏదైనా సాల్ట్ అయినా గళ్ళుప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేయండి. వేసేసి తిప్పేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి అంత వాటర్ అన్నీ ఫామ్ అయిపోయి ఉంటాయి. ఆ వాటర్లో ఇవి మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలన్నమాట. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి. మనకు తెలిసిన చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఆ వాటర్ అన్నీ ఎగిరిపోనివ్వండి. ఆ వాటర్ని చూడండి, ఇప్పుడు ఆయిల్ తేలింది కదా పైకి, వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిపోయిన తర్వాత కారం యాడ్ చేయాలి. మొత్తం ముక్కకంతా పట్టేసి కలిసి వేగిపోయిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేయండి. 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ కారము అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. ఎక్కువేం అవసరం లేదు. నేనైతే పేస్ట్ చేసిన మసాలా గిన్నె ఉంటుంది కదా, అది తొరిపేసి కొంచెం పోసాను. మీకు అవసరాన్ని బట్టి పోసుకోండి. ఆల్మోస్ట్ మనకి ఇందాక వాటర్ ఫామ్ అయ్యాయి కదా, దానిలోనే ఎగిరిపోయాయి. కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసి మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో కాదు. చూడండి మనకి ఆయిల్ పైకి తేలింది, గ్రేవీ కూడా కొంచెం వచ్చింది కదా. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోండి 1 స్పూన్ వరకు. కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా త్వరగా అయిపోతుందండి. మనకి జస్ట్ 15 మినిట్స్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇది బగారన్నంలోకి, అదే వెజిటేబుల్ బిర్యానీలోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.